తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బరి తెగించారు మాచర్ల నియోజకవర్గంలో. అయితే మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమాదేవి ఎన్నికల ప్రచారం చేస్తూ ఉండగా ఒక్కసారిగా దాడి చేశారు. ఆ దాడిలో పూర్తి స్థాయిలో మనం చూస్తూ ఉన్నాం. అందరూ గాయపడిన పరిస్థితి. పూర్తిగా ఈమె అయితే కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకురాలు పూర్తిగా ఫ్రాక్చర్ కూడా అయిన పరిస్థితి. అయితే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మనతో రమాదేవి ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఏంటి? ప్రసారం అయిపోయింది, మేము భోజనానికని కూర్చున్నాము. ఆ రాళ్ళు సీసాలతో కర్రలతో వచ్చి దాడి చేశారు. ఎంతమంది ఉన్నారండి? ఏంటి? ఒక 20-30 మంది వరకు ఉన్నారు. అసలు ఏమంటారు వాళ్ళు? అంటే మా ఊరు వచ్చి మీరు ప్రసారం చేసేదేంటి మీరు అని అంటే, మేము ప్రసారం మాకేం కొత్త కాదు, మేము అన్ని ఊర్లలో చేస్తున్నాము ప్రసారం, మా హక్కు మేము చేసుకుంటున్నాం, మీదేందంటే అసలు ఇంకా మాట్లాడే ఇది లేదు. రాళ్ళు కర్రలు అన్ని దౌర్జన్యంతో వచ్చి అన్ని కొట్టి మేము రూమ్లో ఉండి తలుపు ప్రసారం చేసేటప్పుడైతే కుదరదు, అందరు ఉంటారు కాబట్టి భోజనం టైంలోనైతే మేమే ఉంటాం కాబట్టి ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి వచ్చారు వాళ్ళు. కార్లు అన్ని పగలగొట్టి మేము లోపలికి వెళ్ళి తలుపులు వేసుకునేసరికి కార్లు పగలగొట్టారు అన్నమాట. ఏం చెప్తారు అంటే ఖచ్చితంగా ఓటమికి భయపడే ఎలాంటి పనులు భయపడే మాకేం రాజకీయం కొత్త కాదు, మేము 2009 నుంచి మాకే వస్తుంది, మాకేం కొత్త కాదు, మాకేం ప్రసారం కొత్త కాదు, మేము ఎప్పుడు ప్రసారం చేసుకుంటే నేను 2009 నుంచి వెళ్తాను. నేను ఊరూరికి ఇంతవరకు ఇంత గొడవ ఎక్కడా జరగల, నేను గొడవలు అసలు చేయను. మా ప్రసారం మేమేదో ఫ్యాన్ గుర్తుకోవటమని జగనన్న పథకాల గురించి చెప్పే బయటకు వస్తాం కానీ ఆ ఊర్లో నాయకుల గురించి కానీ బ్రహ్మారెడ్డి గురించి కానీ మేము ఒక్క మాట మాట్లాడలేదు. మా పని మేము చేసుకొని వస్తున్నాం. ఆడవాళ్ళ మీద చేసేది పిరికి పందలాగా ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేసేది ఉంటే మగవాళ్ళ మీద చూసుకోవాలి. వాళ్ళు బ్రహ్మారెడ్డి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మాచర్లో తిరగట్లేదు, మేము అంటున్నాం. వాళ్ళ ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నారు, మా ప్రసారం మేము చేసుకుంటున్నాం. ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేసేదని పిరికి పందల్లాగా మాకేం రాజకీయం కొత్త కాదు. మాకు 95 నుంచి మా కుటుంబంలో మాకే టికెట్ ఇస్తున్నారు. మాకేం రాజకీయం కొత్త కాదు, జనాలతో మాట్లాడటం కొత్త కాదు, ఊర్లు తెలియని వాళ్ళు కాదు, అందరూ మాకు తెలుసు. వాళ్ళు కావాలని ఇలా చేశారు ఆడవాళ్ళ మీద దౌర్జన్యం. ఎమ్మెల్యే భార్య వచ్చింది, మేము దౌర్జన్యం చేసాం కొట్టామని చూపించుకోవటానికి అలా చేశారు వాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. హోంమంత్రి ఇంటి పైన కూడా నిన్న దాడి చేశారు. మీ పైన వాళ్ళు ఓడిపోతారు, ఇలాంటివి చేస్తే అన్ని నాయకుల మీద కేసులు పెడతారు. వాళ్ళు ఓటు కూడా సరిగ్గా జరగనీయకుండా ఉండటానికి చేసే ప్లాన్ అది. మీ వాళ్ళని కొత్త కాదు, మేము 15వ తారీఖు నుంచి మొదలు పెడుతున్నాం. మేము ఎప్పుడు ప్రసారం చేసుకుంటాం. వాళ్ళు కావాలని మేము ఓడిపోతాము, వాళ్ళు భయభ్రాంతులు చేసి జనాలు బయటికి రాకుండా ఉండటానికి చేసే ప్లాన్ అది. జనాలు ఏం భయపడరు, జనాలు డైరెక్ట్గా వచ్చి ఓటు అయితే వేస్తారు వాళ్ళు. అసలు ఎట్లా ఉందమ్మా గంట పరిస్థితి? ఎట్లా ఉంది? టెన్షన్ వచ్చింది, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. మాకు ఇంతవరకు ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. మాకు అసలు భయం, మాట్లాడాలో కూడా అసలు నాకు ఏం అర్థం కాలేదు. అదొక టెన్షను, కళ్ళ నీళ్ళు కాకపోతే ఏడిస్తే బాగుండదు అని కానీ మాకు అంత టెన్షన్ భయం అనిపించింది అనమాట. దాదాపు ఒక 200 మంది వచ్చి సీసాలు వేసి కార్లు పగలగొట్టి అసలు టెన్షను ఎప్పుడు ఇలా జరగలేదు కదా, టెన్షన్ వచ్చేసింది. ఎవరో ఒక ఆయన గొడ్డలు కూడా తీసుకుని వచ్చి అవును చేశారు వాళ్ళు. చేసి మేము లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాం కాబట్టి మా మీద కారు మీద తీర్చుకున్నారనమాట వాళ్ళు. కారు అద్దాలు చూడండి, సిరిగిరిపాటులోనే ఉంది కారు. ఫైనల్గా మీరు ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకంటే మీరు ఆలోచించుకోవాలి. జగనన్న వచ్చిన తర్వాత మనకు పథకాలన్నీ వచ్చినాయి, మీరు జనాలు చూసి అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి. పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఓడిపోతారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు. అందుకే ఆ ట్రస్లో ఉండి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన దాడులు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఖచ్చితంగా ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు ఓటును వాళ్ళు స్వేచ్ఛగా వేసుకోవచ్చని కూడా రమాదేవి చెబుతూ ఉన్నారు. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, వెల్దుర్తి మండలం నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.